నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ప్రత్యేక చర్చను చేపట్టింది దూరదర్శన్. చర్చలో మనతో పాటు పాల్గొంటున్న నిపుణులు డాక్టర్ కె పూర్ణచంద్రరావు గారు, ఫార్మర్ ప్రిన్సిపల్ అగ్రికల్చర్ ఎకనమిస్ట్, ఇక్రిసాట్. పూర్ణచంద్ర గారు, భారతదేశం అనగానే ప్రజాస్వామ్య దేశంగానే కాదు, అన్నపూర్ణ దేశం కూడా పిలుస్తూ ఉంటారు. అంత గొప్ప మన దేశంలో ఇప్పటికీ రైతులు అనగానే కష్టజీవులు అన్నటువంటి పేరే ఉంది తప్ప వాళ్ళు పండించే పంటకి మద్దతు ధర దక్కి వాళ్ళు చక్కగా ఉన్నారు అనేటువంటి మాట వినలేకపోతున్నాం. అటువంటి మాట మీరు వినాలి, దేశమంతా కూడా బాగుండాలి అనేటువంటి లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ 3 వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిందని అంటూ ఉన్నారు. అవి ఎంతవరకు వస్తాం? అసలు ఆ వ్యవసాయ బిల్లులు ఏంటి, ఆ చట్టాలు ఏంటి? ఒక విషయం మనం గమనించాలి. గత 6 నెలలుగా దేశమంతా ఈ కరోనా ప్రభావంతో పట్టణాలన్నీ దాదాపు ఏమి పని చేయకుండా కూర్చున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా వ్యవసాయం ఎక్కడా ఆగలేదు. అవును సార్. వ్యవసాయ ఉత్పత్తులు సాగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం 2019-20 సంవత్సరానికి ఒక రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఋతుపవనాలు అవి బాగుండటం వలన అప్పుడే వ్యవసాయ పనులు బాగా ముమ్మరంగా సాగుతూ ఈ సంవత్సరం కూడా మరో రికార్డుని స్థాపించవచ్చు అని, అంటే ఇంకా ఎక్కువగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావచ్చు అని నిన్న ఆర్థిక మంత్రి గారు కూడా చెప్పారు. ఈ అంటే మిగతా పట్టణ ప్రాంతాల్లో ప్రజలంతా లాక్డౌన్ అని అట్లా పనిని మానేసి కూర్చున్న టైంలో కూడా వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు మాత్రం శ్రమిస్తూ దేశానికి సరిపోను ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. దేశాన్ని నిజమైన వెన్నెముక కంటే రైతన్న అన్న వేలో నిరూపించారు. అయితే ఏంటంటే కొన్ని ఈ టైంలో, అంటే ఈ కరోనా వచ్చిన టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ఆలోచించింది. ఈ సంస్కరణలు తీసుకురావడం కోసం ఈ సంవత్సరం జూన్ 3వ తారీఖున మూడు ఆర్డినెన్స్లని జారీ చేసింది. ఈ 3 ఆర్డినెన్స్లలో ఒకటి ఈ అత్యవసర సరుకుల చట్టం, ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ అంటారు. ఇది ఎప్పుడో 1956లో 55 అప్పుడు పాస్ చేసినటువంటి చట్టం. అప్పటి నుంచి దాదాపు ఒక 60 ఏళ్ళగా అది అమల్లో ఉంది. అయితే ఏంటంటే ఈ అత్యవసర సరుకుల చట్టంని అమలు చేసేటప్పుడు రాష్ట్రాలు ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ ఈ వ్యవసాయ ఉత్పత్తికి ఇంత స్టాక్ లిమిట్ ఉండాలి అనేది ఏం లేదు. ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో రకంగా ఉంటుంది. అట్లాగే దాన్ని కూడా ఉన్న పరిమితిని కూడా మారుస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలా చేయటం వల్ల కొంతమంది ఏమంటున్నారంటే, అంటే ఎగుమతిదారులు ఉన్నారు, వాళ్ళు సరుకును కొని ఒక చోట నిలవబెడతారు, అవకాశం వచ్చినప్పుడు ఎగుమతి చేస్తారు. అలాగే ప్రాసెసింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఈ ఆహార శుద్ధి పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళకు అవసరాన్ని బట్టి వాళ్ళు కొని పెట్టుకుంటారు. వాళ్ళు అవసరాన్ని బట్టి నిల్వ చేసేవి ఈ నిల్వ పరిమితులను దాటితే ప్రభుత్వాలు వాటిని మీద రైడ్ చేసి మీ గోడౌన్లలో మీరు సరుకును దాచేస్తున్నారు, దీనివల్ల ధరలు పెరుగుతున్నాయి, కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఈ లిమిట్ దాటి పెట్టకూడదు, స్టాక్ పెట్టకూడదు అని అంటారు. వాళ్ళు ఏమంటారంటే వ్యాపారం చేసేవాళ్ళు, ఈ పరిశ్రమల వాళ్ళు, ఎగుమతిదారులు, వీళ్ళు మాకు ఇట్లాంటి పరిమితులు ఉంటే ఎట్లాగూ, మరి ఇట్లాంటి పరిమితులు ఏం లేకుండా చేస్తే మేము అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఆహార శుద్ధికి తీసుకుంటాము, తర్వాత ఎగుమతి చేస్తుంటాము, ఆహార శుద్ధిలో మార్పు చేసి వాల్యూ ఎడిషన్, విలువను జోడించి వాటిని వేరే ఉత్పత్తులను తయారు చేస్తాము అని చెప్తున్నారు. దీని దగ్గర అంటే ఏ పరిమితికి లోబడి అవసరమో, ఏ పరిమితిని మించితే అది హోర్డింగ్ అంటారు. హోర్డింగ్ అంటే ఏంటి? ఒక వస్తువు కొరత ఉన్నప్పుడు దాన్ని మార్కెట్లోకి వెళ్లకుండా
ఒక చోట కొన్ని గోడౌన్లో దాచిపెట్టుంటే దాని ధర ఇంకా పెరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లైకి భారీ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి మీరు కృత్రిమంగా ధరలు పెంచడానికి, ఆ కృత్రిమంగా ధరలు పెంచుతున్నప్పుడు ఈ ప్రభుత్వాలు దాని మీద యాక్షన్ తీసుకుంటాయి. ఈ గోడౌన్ల మీద రైడ్ చేయటం, అవి చూసి వాటి పరిమితులు మించి ఉంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయటం, అలా చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ ఏంటంటే, ఈ అత్యవసర సరుకుల చట్టం అనేది దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు పెట్టాము. అప్పుడు దాదాపు 5 నుంచి 10 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలని ప్రతి సంవత్సరం మన దేశం దిగుమతి చేసుకునేది. అలా దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో కొరత ఉంది కాబట్టి, దేశంలో ఆహారపు కొరత ఉంది కాబట్టి అప్పుడు ఈ అత్యవసర సరుకుల చట్టాన్ని పెట్టాము. ధరలను నియంత్రించడం కోసం అప్పుడు పెట్టాము. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి గత 10-12 ఏళ్ళుగా మనకి ఆహార ధాన్యాలు మిగులు ఉంటున్నాయి. వేరే దేశాలకు కొంత ఎగుమతి చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వీటి మీద పరిమితులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వీటి నిల్వ మీద పరిమితులు పెట్టాల్సిన అవసరం లేదు. వీటి రవాణా మీద ఆంక్షలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఈ అత్యవసర సరుకుల చట్టం అనేది ఒక అభివృద్ధికి అవరోధంగా మారింది. దీన్ని తీసేయాలి అని చెప్పి వ్యాపార వర్గాల వాళ్ళు కోరుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించి ఇప్పుడు పరిస్థితుల్లో ఈ అత్యవసర సరుకుల చట్టం అనేది ఉండాల్సిన అవసరం లేదు అని తీసేశారు. అంటే సవరించారు. అంటే అయితే ఒకటి చెప్పారు, ఒక్కసారిగా ధరలు 100% పెరిగినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ వీటిని అత్యవసర సరుకుల చట్టాన్ని అమలుపరిచి వాళ్ళు ఏ చర్యలని తీసుకోవచ్చు. అంటే ధరలు దాదాపు రెట్టింపు అయితే అట్లాంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవచ్చు. కానీ సాధారణంగా ధరల్లో 5%, 10% అటు ఇటు మార్పులు జరిగినప్పుడు, ఎక్కువ తక్కువలు అయినప్పుడు ఈ సవరణలో కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. కానీ మొత్తం మీద ఈ అత్యవసర సరుకుల చట్టాన్ని దాదాపు 80-90% సడలించినట్టే లెక్క. అయితే అత్యవసర పరిస్థితుల్లో అవసరమైతే కొంత చర్య తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఈ చర్యలు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చారా, లేదంటే కేంద్రం కూడా? ఇది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది. చర్యలు తీసుకునే అధికారం ఇప్పుడు కేంద్రం అనేది కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తుంది, కానీ ఏదైనా అమలు చేయాల్సింది రాష్ట్రాలే. అమలు జరగాల్సింది అన్ని రాష్ట్రాల్లోనే. కేంద్రం అనేది ఒక కొన్ని వాటికి విదేశీ వ్యవహారాలు, దేశ రక్షణ, బోర్డర్ ఇష్యూస్ అట్లాంటి వాటిని కేంద్రం చూస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ కేంద్రం చూస్తుంది. విదేశీ వాణిజ్యం అట్లాంటివి చూస్తుంది. కానీ మిగతా వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నిటోనూ రాష్ట్ర ప్రభుత్వాలదే కీలక పాత్ర. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ రైతులకి అన్ని ఇన్పుట్స్ అందుతున్నాయా లేదా. సో వ్యవసాయం కూడా రాష్ట్ర సబ్జెక్టే కాబట్టి సో ఆ వేలో ఉంటుంది. సో రెండో బిల్ ఏంటి సార్? ఈ రెండో బిల్ అనేది ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కి సంబంధించి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది ఒక సమస్య. ఎప్పుడు ఏమంటారు, ఏం జరుగుతుంది, రైతులకేమో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వినిమయదారుడికి వచ్చేటప్పుడు ధరలు ఎక్కువ అవుతున్నాయి. మధ్యలో మధ్యవర్తులు అనేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. దాదాపు 6 స్టేజెస్లో వీళ్ళు మధ్యవర్తులు ఉంటున్నారు. ఈ వీళ్ళకి వచ్చే లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి. అటు రైతు నష్టపోతున్నాడు, ఇటు వినిమయదారుడు నష్టపోతున్నాడు. అందుకని ఈ మధ్యలో ఉండే వాళ్ళని సంఖ్యను తగ్గించాలి అనే ఉద్దేశంతోనే అప్పుడు కూడా ఏం చేశారంటే, ఈ ప్రతి రాష్ట్రంలోనూ ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు అనేది వాటిని ఏర్పాటు చేశారు. మార్కెట్లను ఏర్పాటు చేశారు. వాటిని నిర్వహించడానికి కమిటీలు అనేవి ఉన్నాయి. ఇలా ఈ దేశవ్యాప్తంగా ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క కమిటీకి ఒక జిల్లాలో సగము ఒక దాని అధీనంలో ఉన్నట్టు. అంటే ఆ ప్రాంతంలో రైతులు
ఆ సరుకులన్నీ తీసుకొచ్చి ఆ మార్కెట్లో అమ్ముకోవచ్చు. అక్కడికే వ్యాపారులంతా వస్తారు, ఎక్కువ మంది వ్యాపారులు వస్తారు, రైతులు తీసుకొస్తారు. కాబట్టి అక్కడే ఆక్షన్ పద్ధతిలో ధరను నిర్ణయించి అలా చేయాలి అనేది మొత్తం దీని మీద నియంత్రణ ఉంటుంది, మార్కెటింగ్ శాఖ నియంత్రణ ఉంటుంది. కాబట్టి కానీ మొదటి నుంచి కూడా ఎవరైతే పంట పండించిన రైతు ఉన్నాడో ఆ పంటను అమ్ముకునేటప్పుడు మళ్ళీ అతని మీద సెస్ విధించేసి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే మార్కెట్ ఫీజు అనేది వసూలు చేస్తారు. అవును. అయితే అయితే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మార్కెట్కి తీసుకొస్తే వాటి మీద ఫీజు వేయటం సహజం అనుకోండి. కానీ మార్కెట్కి తీసుకురాకపోయినా ఇప్పుడు ఎక్కువగా వరి ధాన్యం ఉంటుంది. వరి ధాన్యానికి వచ్చేటప్పటికి ఈ వ్యాపారస్తులే గ్రామాలకు వెళ్ళి రైతుల దగ్గర నుంచి సేకరిస్తారు. ఎవరు సేకరిస్తారు? మిల్లర్లు, రైస్ మిల్లుల వాళ్ళు సేకరిస్తారు. ఆ రైస్ మిల్లుల వాళ్ళు దాన్ని వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి అప్పుడు మార్కెట్లోకి మళ్ళీ వదులుతారు. ఇక్కడ ఇవి మార్కెట్ కమిటీకి తప్పనిసరిగా వెళ్లాల్సిన, మార్కెట్ యార్డుకి తప్పనిసరిగా వెళ్ళవు వడ్లు. వెళ్లకుండానే మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏంటంటే ఆ ఏరియాలో ఉంటే, ఆ మార్కెట్ కమిటీ ఏరియాలో ఉంటే వాళ్ళు మార్కెట్ యార్డుకి తీసుకొచ్చి అక్కడ లావాదేవీలు జరగకపోయినా ఆ మొత్తం ప్రాంతంలో ఎక్కడ లావాదేవీలు జరిగినా ఈ మార్కెట్ కమిటీకి ఫీజుకి చెల్లించాలి. అదేంటంటే ఇప్పుడు చెక్ పోస్టులని పెడతారు వాళ్ళు. వాళ్ళ పరిమితి ఎక్కడెక్కడ లిమిట్స్ ఉన్నాయో అక్కడ చెక్ పోస్టులు పెడతారు. ఆ చెక్ పోస్టులు దాటి కనుక ఎవరైనా సరుకుని తీసుకెళ్తుంటే అక్కడ వాళ్ళు ఆ చెక్ పోస్టుల దగ్గర ఆపి, మీరు ఎంత 70 బస్తాలు తీసుకెళ్తున్నారా, ఈ 70 బస్తాలకి ఇంత ఫీజు మీరు కట్టాలి అని వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారు. ఇది పెట్టినప్పుడు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ క్రమక్రమంగా కొంచెం ఇది అంత సహేతుకంగా అనిపించట్లేదు. ఏంటంటే అదనపు భారం కూడా పడుతుంది. ఎందుకంటే మార్కెట్ యార్డుకు తీసుకెళ్ళి లావాదేవీలు జరిగితే ఓకే, దాని మీద ఫీజు వసూలు చేయటం. కానీ మార్కెట్ యార్డుకు తీసుకెళ్లకుండా బయట జరిగే లావాదేవీల మీద కూడా ఫీజు విధించడం సరికాదు. దీనివల్ల ధరలు పెరుగుతున్నాయి అనే అభిప్రాయం ఒకటి వ్యక్తం అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం చేశారంటే, ఇప్పుడు తెచ్చినటువంటి ఆర్డినెన్స్లో ఈ మార్కెట్ యార్డు పరిధిని నిర్ణయించారు. ఆ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి అక్కడ లావాదేవీలు జరిగితేనే వాటి మీద ఫీజు వసూలు చేయొచ్చు. కానీ వేరే ప్రాంతాల్లో జరిగే లావాదేవీల మీద వాళ్ళు మార్కెట్ కమిటీ వాళ్ళు ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు. బయట ఫ్రీ మార్కెట్గా ఉంటుంది. ఇది ప్రైవేటు వ్యక్తులు కూడా వాళ్ళు వేరే పోటీగా మార్కెట్లు పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా మార్కెట్లు పెట్టుకొని వాళ్ళు కూడా లావాదేవీలు నిర్వహించవచ్చు. కేవలం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలే కాకుండా ప్రైవేటు వ్యాపారస్తులు కూడా పెట్టుకోవచ్చు. కార్యక్రమంలో చిన్న విరామం. కేంద్రం కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యవసాయ చట్ట సవరణ ద్వారా రైతు ప్రయోజనాలు రెండింతలు కాబోతున్నాయి. పండించిన పంటలకు మంచి ధర పొందడంతో పాటుగా స్వేచ్ఛా విపణిలో విక్రయించుకునే అవకాశం ఏర్పడింది. తద్వారా రైతులకు ఆశించిన దానికంటే అధికంగా మద్దతు ధర లభించే అవకాశం ఏర్పడింది. వరి, పత్తి, మొక్కజొన్న, మినుములు, కందులు ఇలా అన్ని రకాల పంటలను లాభసాటి ధరలకు విక్రయించుకునే అవకాశం అందుబాటులోకి రావడంతో రైతులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పూర్ణచంద్ర గారు, మీరు అన్నట్టుగా రైతులతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటు మరికొంతమందికి ట్రేడర్లుగా రావచ్చు అంటూ ఉన్నారు. దాన్ని వివరించండి. అంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ యార్డ్లో హోల్సేలర్స్ అనేవాళ్ళు ఉంటారు, ఈ కమిషన్ ఏజెంట్లు ఉంటారు. కమిషన్ ఏజెంట్లు కేవలం రైతు తీసుకొచ్చిన సరుకుని అమ్మి వాటి టోకు వ్యాపారస్తులు తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక కమిషన్ వసూలు చేస్తారు. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఈ కమిషన్ ఏజెంట్లు కూడా సరుకుని కొని వాళ్ళు రవాణా చేయొచ్చు. ఓకే, ఇదివరకు ఈ టోకు వ్యాపారులు మాత్రమే వేరే ప్రాంతాలకు కొన్న తర్వాత వేరే ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు కమిషన్ ఏజెంట్లు కూడా ఆ పని చేయొచ్చు. వాళ్ళే కాకుండా ఎగుమతిదారులు ఎవరైనా ఎగుమతి చేయదలుచుకుంటే
వాళ్ళు కొనుగోలు చేసి వాళ్ళు కూడా వేరే ప్రాంతాలకు రవాణా చేసి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వేరే పక్క రాష్ట్రానికి కానీ లేకపోతే ఈ ఓడరేవులకి వరకు తీసుకెళ్ళి అమ్మటానికి, దగ్గరలో ఉన్న ఓడరేవో దూరంగా ఉన్న ఏదో వాళ్ళ అవకాశాన్ని బట్టి ఓడరేవులకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎగుమతి చేయటానికి. రైతులు ఒకవేళ ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు, పక్క రాష్ట్రంలో మంచి ధరలు ఉన్నాయి, అలా అనుకున్నప్పుడు వీళ్ళు సొంతంగా వీళ్ళు అమ్ముకోవచ్చు అంటారు ఈ బిల్లు వల్ల? ఈ బిల్లు అవకాశం అయితే కల్పిస్తుంది, అవకాశం కల్పిస్తుంది. కానీ మనకి ఉన్నవాళ్ళు 185 మంది చిన్నకారు రైతులు, అంటే ఎవరు 5 ఎకరాల లోపు రైతులు. 5 ఎకరాల లోపు రైతు ఏదైనా ఒక 50 క్వింటాళ్ళు 40 క్వింటాళ్ళు పండిస్తాడు. అందులో 30 క్వింటాళ్ళు ఎంతో అమ్ముతాడు. ఒక 30 క్వింటాళ్ళు అమ్మటం కోసం ఒక రైతు వేరే రాష్ట్రాలు, వేరే 3-4 రాష్ట్రాలు దాటి తీసుకెళ్ళి అమ్మేటటువంటి అవకాశం చాలా తక్కువ. ఒకవేళ రైతులు సంఘటితమయ్యి స్వచ్ఛంద కమిటీలు కనుక వాళ్ళు ఫామ్ చేసుకుని అవేళ వెళ్తే మంచి లాభాలు వస్తాయి అంటారు కదా? ఉన్నాయి, అది కూడా ఇదివరకు గతంలోనూ ఉండేవి. గతంలో రైతులు కోఆపరేటివ్ సొసైటీస్, కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలని వాటిని ఏర్పాటు చేసుకున్నారు. కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వాళ్ళు ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటన్నింటిని పోగు చేసి ఒకళ్ళ దగ్గర 20 క్వింటాళ్ళు, ఒకళ్ళ దగ్గర 10 క్వింటాళ్ళు, ఇంకోళ్ళ దగ్గర 5 క్వింటాళ్ళు ఉంటే వాటన్నింటిని పోగు చేసి ఒక 5-6 లోడ్లు, లారీ లోడ్లో లేకపోతే ఒక రైల్వే వ్యాగన్ను బుక్ చేసుకొని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మటం ద్వారా మంచి ధర వస్తే దాన్ని మళ్ళీ రైతులకి దాన్ని బట్టి కొంచెం మంచి ధర ఇచ్చే అవకాశం కూడా ఉంది. సార్, అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో కేజీ టమాటా 2 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేని పక్షంలో ఢిల్లీలో మాత్రం కేజీ 40 రూపాయలు 50 రూపాయలు పలికేది. అప్పుడు ఈ రైతులు అక్కడికి వెళ్ళి అమ్ముకోవడానికి ఇబ్బంది ఉండేది. ఆ ఇబ్బంది ఇప్పుడు తొలగిపోయినట్లే అంటారు? కొన్ని ఆంక్షలు, కొన్ని పరిమితులు వాటిని తొలగించారు. కానీ దీనివల్ల ఇప్పుడు ఇక్కడ 2 రూపాయలకి టొమాటో ఉన్నప్పుడు అక్కడ 40 రూపాయలు అమ్మితే ఇక్కడ జరిగి ఉండొచ్చు కొన్ని చోట్ల. కానీ ఇంత మాత్రం చేత వీళ్ళైతే అక్కడ తీసుకెళ్ళి అమ్మగలరు అనేది కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఉత్పత్తిదారుల సంఘాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని గతంలో కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలాగా ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అనేది వాటిని కొన్ని ఏర్పాటు చేశారు. అవి వాళ్ళు రైతుల దగ్గర నుంచి సరుకుని సేకరించి వాళ్ళే ప్రాసెసింగ్, ప్రైమరీ ప్రాసెసింగ్ అంటారు ఎక్కువ, అంటే దాన్ని గ్రేడింగ్ చేయటము, ఏరటము, గ్రేడింగ్ చేయటము చేసి వాటిని రవాణా చేసే అవకాశం ఉంది. రైతులకు కానీ వ్యక్తిగతంగా కూడా ఎవరైనా చేయొచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలైనా అమ్మొచ్చు. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానం. ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ విధానం అంటే ఇది ఒక శాంపుల్ తీసి, ఒక శాంపుల్కి ఒక రాశి పోసి, ఆ రాశిని ఫోటోలు తీసి డిస్ప్లే చేస్తాం. ఆ ఫోటోలు డిస్ప్లే చేయడం ద్వారా అది హర్యానాలో ఉన్న వ్యాపారస్తుడు చూసి ఇది కావాలనుకుంటే నేను ఈ ధాన్యాన్ని ఈ రేటుకు కొంటాను అని ఒక బిడ్ వేయచ్చు. ఇంకోళ్ళు గుజరాత్లో ఇంకో వ్యాపారి ఇంకో రేటు వేయచ్చు. అలాగే కలకత్తాలో ఇంకో వ్యాపారి వేయచ్చు. అందులో ఎక్కువ రేటు ఎవరు ఆఫర్ చేస్తారో ఆ రేటుకి ఇక్కడే అమ్మొచ్చు కూడా. ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ పద్ధతిలో కూడా ఈ మార్కెటింగ్ పద్ధతి అనేది, ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ పద్ధతి అనేది కొన్ని చోట్ల నడుస్తుంది. కొన్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు, ఇంకా అది ప్రాచుర్యంలోకి రాల. ఎందుకంటే ఈ ఫోటోను చూసి మొత్తం వస్తువు నాణ్యతని వాళ్ళు నిర్ధారించలేక పరిస్థితి, వ్యాపారస్తులు ఇంకా నిర్ధారించుకోలేరు. ఇప్పుడు ఇందులో తేమ శాతం ఎంత ఉంది, ఒక ఫోటోని బట్టి అందులో తేమ ఎంత ఉంది అనేది మామూలుగా వ్యాపారులు ఏం చేస్తారు, ఏమన్నా వడ్లు ఉంటే నలిపి చూసి పొట్టు తీసేటట్టు చూసి తేమ శాతం ఎంత ఉంది అనేది చూసి దాని అంచనాను బట్టి వాళ్ళు ఈ రేట్ నిర్ణయిస్తారు. ఈ మార్కెటింగ్లో అటువంటి సదుపాయం వాడు వ్యాపారం డైరెక్ట్గా చూడ్డ కాబట్టి కొన్ని పరిమితంగా జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ కింద కొన్ని పరిమితంగా జరుగుతున్నాయి కానీ విస్తృతంగా జరగట్లేదు. కానీ ఈ మార్కెటింగ్ ఇంకా ఊపందుకుంటే కొంచెం మంచిదే. కానీ ఇప్పుడు ఇది ఒక అవకాశం కూడా ఉంది. నిత్యావసర ఉత్పత్తుల గురించి మనం మాట్లాడుకున్నాం, తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల ధర, వాణిజ్యం, వ్యాపారం గురించి మాట్లాడుకున్నాం.
మూడవది చాలామంది దాని గురించి ఏమంటున్నారంటే దీనివల్ల రైతులకి నష్టం అని అంటున్నారు. అసలు ఆ మూడో బిల్లు ఏంటి, వివరంగా మూడవది ఏంటంటే ఒప్పంద సేద్యం గురించి మాట్లాడుతున్నాం. ఒప్పంద సేద్యం అనేది జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ బిల్లులకు రాకముందు కూడా ఈ ఒప్పంద సేద్యం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి మన షుగర్ ఫ్యాక్టరీకి రైతులు ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ధరని ఈ ధర ఇవ్వండి అని చెరుకుకి ఈ రేట్ ఇవ్వండి అని చెప్తారు. వాళ్ళు ఆ రేటు దగ్గర ఫ్యాక్టరీలు వాళ్ళు కొనుగోలు చేస్తారు, రైతుల దగ్గర కొనుగోలు చేస్తారు. ఆ డబ్బును వాళ్ళు చెల్లిస్తారు. అంటే ఒక రకంగా కాంట్రాక్ట్, ఎక్కడ పడితే అక్కడ రైతు అమ్మటానికి లేదు, ఆ ఫ్యాక్టరీ వాళ్ళు తప్పనిసరిగా ఆ రేటుకి కొనాలి. అలాగే బ్యాంకులతో కూడా టైఅప్ చేసుకొని బ్యాంకులు రైతుకి రుణం ఇచ్చేటట్టు, ఆ రుణం ద్వారా రైతు కావాల్సినటువంటి ఎరువులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అట్లాంటివి కొనుక్కోవచ్చు. తర్వాత అమ్మినప్పుడు, రైతు సరుకు అమ్మినప్పుడు, ఫ్యాక్టరీకి చెరుకు తోలినప్పుడు ఆ వచ్చేటటువంటి మొత్తం విలువలో బ్యాంకుకి ఎంత రుణం తీసుకున్నాడో ఆ రుణాన్ని ఫ్యాక్టరీ వాళ్ళే డైరెక్ట్గా బ్యాంకుకి చెల్లించి మిగిలిన మొత్తాన్ని రైతులకి ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఒక రకంగా రైతులు, ఫ్యాక్టరీలు, మధ్యలో బ్యాంకులు, ఇవన్నీ కలిపి కూడా ఒక వ్యవస్థగా నడుస్తూ ఉంది. అలాగే మొత్తం విత్తనాలు ఇవాళ ఏంటంటే, ఇప్పుడు గతంలో రైతులు ఎవరికాళ్ళు వాళ్ళ విత్తనాలు వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దాదాపు లేనట్టే చెప్పాలి. అందరూ మార్కెట్లో కొనుక్కుంటున్నారు. ఈ కొనుక్కోవడానికి ఈ విత్తన కంపెనీలు వాళ్ళు నాణ్యమైనటువంటి విత్తనానికి సంబంధించిన పేరెంట్ మెటీరియల్స్, బ్రీడర్ సీడ్ అంటారు, ఫౌండేషన్ సీడ్ అంటారు, అట్లాంటి వాటిని సేకరించి వాటిని రైతులకి ఇచ్చి రైతుల చేత దాన్ని పండించేటట్టుగా వాళ్ళకి సహాయపడి దాని మీద పర్యవేక్షణ చేస్తూ నాణ్యమైనటువంటి విత్తనం అక్కడ తయారయ్యేటట్టుగా చూసి ఆ నాణ్యమైన విత్తనానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు రైతుల దగ్గర నుంచి సేకరించి దాన్ని ప్రాసెసింగ్ చేసి అది వేరే ప్రాంతాల్లోనూ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ అవసరం ఉందో అక్కడల్లా ఆ విత్తనాన్ని అమ్ముకోవటం కూడా. ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల నిజామాబాద్ ప్రాంతం కానివ్వండి, లేకపోతే నంద్యాల ప్రాంతం కానీ, ఇవన్నీ కూడా వీటికి బాగా ప్రసిద్ధిగాంచినవి విత్తనాలు తయారు చేయడానికి, మార్కెటింగ్కి. ఇది ఒప్పంద సేద్యం ప్రకారం జరుగుతున్నది. అయితే ఒప్పంద సేద్యం అనేది ఇప్పటి వరకు 1-2 పంటలకు లేదా 3-4 పంటలకు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆల్మోస్ట్ అన్ని పంటలకి అన్నవేళ అంటూ ఉన్నారు. అది సాధ్యమవుతుంది అన్ని పంటల కంటే. ఇప్పుడు అలాగే వర్జీనియా పొగాకుకి ఐఎల్టీడీ వాళ్ళతో, అది వాణిజ్య పంట కాదు, అది వాణిజ్య పంట, ఐఎల్టీడీ వాళ్ళు ఒక ఒప్పందంతో చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మొత్తం అలా చూస్తే దాదాపు ఒక దేశంలో ఒక 70 కంపెనీలు ఉన్నాయి. ఒక 50 రకాల వ్యవసాయ ఉత్పత్తుల్ని ఒక 70 కంపెనీలు వాళ్ళు దేశంలో రైతులతో ఒప్పంద సేద్యం ద్వారానే పద్ధతిలో చేస్తున్నారు. ఈ ఒప్పంద సేద్యం పద్ధతిలో సేకరించే మెటీరియల్ ఉంటుంది రైతుల దగ్గర, ఉత్పత్తులు, దీనికి ప్రభుత్వం చెప్పినట్టు కనీస మద్దతు ధర ఇస్తున్నారా, ఇవ్వటం లేదా? ఇవి ఎక్కువగా ఒప్పంద సేద్యం జరిగేది ఈ మద్దతు ధర ఉన్నటువంటి ఉత్పత్తులు కాదు. ఇప్పుడు మనం పొగాకు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, వీటికి మద్దతు ధర అనేది లేదు. అలాగే ఎక్కువగా గెర్కిన్స్ అని, ఇప్పుడు మన దొండకాయలాగా ఉంటుంది అది, గెర్కిన్స్ అని, బుడంకాయలు అంటారు వాటిని. ఆ కాయలు వాటిని కూడా ఎగుమతి చేస్తున్నారు బాగా. అలాగే ఇప్పుడు ఈ మన బెల్ పెప్పర్స్ అని, మన సిమ్లా మిర్చి టైపు, వాటిని కూడా వేరే దేశాలకి ఎగుమతి చేస్తుంది. అంటే ఈ ఒప్పంద సేద్యంలో ప్రధానంగా ఎగుమతుల మీద దృష్టి ఉన్నటువంటి వ్యాపారులే ఇటువంటి ఒప్పందాలకు దూర్చుకుంటారనుకోవచ్చు. కొంచెం ఎక్కువగా వాళ్ళు, అలాగే ప్రాసెసింగ్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ప్రాసెసింగ్ చేస్తారో, ఇప్పుడు టొమాటో నుంచి సాస్ తయారు చేసేవాళ్ళు, లేకపోతే జామ్ తయారు చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాల్సిన పద్ధతి. ఇప్పుడు ఈ ఒప్పంద సేద్యం చేసుకున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఈ రకమైనటువంటి విత్తనం వేయండి అని వాళ్ళు ఒక విత్తనం వేస్తారు. ఏది ప్రాసెసింగ్కి పనికొచ్చేటటువంటి రకాలు కొన్ని ఉంటాయి.
ఆ రకాలని రైతుల్ని పండించేటట్టుగా చేసి ఆ ఉత్పత్తిని సేకరిస్తారు. ఆ విత్తనాలు కూడా వాళ్ళే ఇస్తారు. ఆ విత్తనాలు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళే ఇస్తారు. కొన్నిసారి ఆ విత్తనాలు రైతులు స్వచ్ఛందంగానే సేకరించి పంట పండిస్తున్నప్పుడు ఆ విత్తనం మాది, దాని మీద పేటెంట్ రైట్ మాది అన్న వేలో రీసెంట్గా గుజరాత్లోనే బంగాళదుంప రైతుల మీద చూసాం. అది అటువంటి ఇబ్బంది తలెత్తుతాయన్నటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు అవేంటంటే ఈ ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ చట్టం అని ఒకటి ఉంది. అదేంటంటే ఏదన్నా కంపెనీ గనక ఒక వంగడాన్ని వాళ్ళంతటా వాళ్ళే తయారు చేసి, అంటే దాని మీద పరిశోధనలు చేసి తయారు చేసి అది కనుక రిజిస్టర్ చేసుకుంటే, మనకి ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంది. ఆఫీసులో ప్లాంట్ వెరైటీ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది. అక్కడ వాళ్ళకి చెప్పాలి, మేము తయారు చేసిన ఈ వంగడం ఇది వరకు ఎప్పుడూ లేదు, వేరే వాళ్ళు పండించే వంగడాలకి మా వంగడానికి తేడా ఉంది, ఇది చాలా అభివృద్ధి చేసాం మేము, ఈ వంగడాన్ని వేరే కంపెనీల వాళ్ళు వాడకూడదు, మా అనుమతి లేకుండా వేరే కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేయకూడదు అని ఒక చట్టం ఉంది. అయితే రైతులకు మినహాయింపు ఉంది. రైతులకి వాళ్ళంతటా వాళ్ళు ఏ రకమైన వంగడమైనా సరే, ఇలా రక్షణ పొందినటువంటి వంగడాలు కూడా రైతులు సాగు చేసి ఆ ఉత్పత్తిని వాళ్ళు అమ్ముకోవచ్చు. అయితే బ్రాండెడ్ ఫామ్లో అమ్మకూడదు. ఓకే, అంటే ఒక మార్క్ వేసి అమ్మకూడదు. అలా కాకుండా మామూలుగా అన్బ్రాండెడ్గా, బ్రాండ్ వేయకుండా మామూలుగా అమ్ముకోవచ్చు. గతంలో ఇక్రిసాట్ ఎన్నో కొత్త విత్తనాలు తయారు చేయడం వచ్చి ఇలా జరిగింది కదా. సో అవేళ రైతులకు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కొత్తగా తయారు చేసుకునే వాళ్ళే విత్తనాలు కూడా. తర్వాత ఇప్పుడు ఇక్రిసాట్ చేయటం ఏంటంటే కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు కంది, శనగ. కంది శనగలో ఏంటంటే హైబ్రిడ్లు కావు, హైబ్రిడ్లు ఎక్కువగా రాల, మామూలు వంగడాలే కాబట్టి వాళ్ళు డెవలప్ చేసినటువంటివి. అవి కూడా ఏంటంటే ఇక్రిసాట్ అంతర్జాతీయ సంస్థ కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా రిలీజ్ చేయడానికి అవకాశం లేదు. ఏదో ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి వాళ్ళ ద్వారా దాన్ని రిలీజ్ చేయటం జరిగేది. అలాగే కొన్ని మన గుంటూరు లామ్ రీసెర్చ్ స్టేషన్తో కలిసి కొన్ని రిలీజ్ చేశారు ఇక్కడ. అలాగే కొన్ని జబల్పూర్ వాళ్ళ సహకారంతో కొన్ని చేశారు. ఇప్పుడు నంద్యాలతో కొన్ని చేస్తున్నారు. అట్లా ఏదో ఒక పరిశోధన సంస్థతో కలిసి వాళ్ళ ద్వారా రిలీజ్ చేసి అలా వంగడాలను సరఫరా చేస్తున్నారు. రైతులకి ఏంటంటే ఎక్కువగా వాణిజ్య పద్ధతిలో ఇక్రిసాట్ అమ్మదు, కానీ 1 కిలో 2 కిలోలు కొద్దిగా శాంపుల్ పరీక్ష నిమిత్తం ఇచ్చేవాళ్ళు. రెండోది ఏంటంటే ఈ సంకరజాతి విత్తనం. ఈ సంకరజాతి వంగడాలను తయారు చేయటంలోకి ఇక్రిసాట్కి అనుమతి లేదు. ఇక్రిసాట్ సంకరజాతి వంగడాలను తయారు చేయదు. అవేం చేస్తుందంటే కంపెనీల వాళ్ళకి చెప్తుంది, ఈ హైబ్రిడ్ పేరెంట్స్ అని ఉంటాయి మా దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ సంకరం చేసేటప్పుడు మగ పేరెంట్ అని, ఆడ పేరెంట్ అని ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి విత్తనాలన్నీ ఉంటాయి, ఏ రకాలు ఉన్నాయి అనేది. ఈ కంపెనీల వాళ్ళని పిలుస్తారు ఒకరోజు. ఇప్పుడు జొన్న కానీ సజ్జ, ఈ పంటల్లో ఎక్కువగా హైబ్రిడ్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటికి ఈ హైబ్రిడ్ పేరెంట్స్ని చూపిస్తారు. సంవత్సరంలో ఒక రోజున జొన్న పేరెంట్స్ని, సజ్జ పేరెంట్స్ని చూపిస్తారు. ఎవరికి? ఈ కంపెనీలు వాళ్ళకి. అలాగే మన స్టేట్ సీడ్ కార్పొరేషన్లు అని ఉంటాయి, ప్రభుత్వ రంగంలో ఉండే స్టేట్ సీడ్ కార్పొరేషన్స్ వాళ్ళకి అందరినీ పిలుస్తారు. వీళ్ళు వెళ్ళి చూసుకొని మాకు ఈ పేరెంట్స్ కావాలి, ఇవి కావాలి అంటే వాటికి నామమాత్రం ఛార్జీతో వాటి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు వాటిని తీసుకెళ్ళి వాళ్ళు సంకరపరిచి వాళ్ళే తమ వంగడాన్ని వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళ వంగడాన్ని తయారు చేసుకొని దాన్ని మళ్ళీ ఢిల్లీలో రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు ఆ వంగడం మీద వాళ్ళకి కొన్ని హక్కులు వస్తాయి. అది సంకరజాతి వీటికి సంబంధించినంతవరకు. ఇట్లా 2 రకాలుగా ఉన్నాయి. అంటే స్ట్రైట్ వెరైటీస్ అయితే ఇక్రిసాట్ కూడా 1 కేజీ 1/2 కేజీ ఇస్తుంది. ఈ సంకరజాతి వచ్చేటప్పటికి ఇక్రిసాట్ తయారు చేయదు. అవి కంపెనీలు కానీ ఈ స్టేట్ సీడ్ కార్పొరేషన్స్ కానీ
వాళ్ళు తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. కార్యక్రమంలో చిన్న విరామం. నూతన వ్యవసాయ చట్టం ద్వారా ఇప్పటిదాకా తమ సమీప వ్యవసాయ మార్కెట్లోనే వ్యవసాయ ఉత్పత్తులను నష్టదాయకమైన ధరలకు అమ్ముకుంటున్న రైతులు ఇక మీదట లాభదాయకమైన ధరలతో విక్రయించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ వెసులుబాటుతో రైతులకు మరింత లబ్ధి చేకూరనుంది. చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పూర్ణచంద్ర గారు, ఈ ఏదైతే ఒప్పంద సేద్యం ఉందో దీని ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్స్ అంటూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు? దీనికి కొంత మార్కెట్ ఉన్నమాట వాస్తవమే. ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది ముఖ్యంగా యూరోప్లో బాగా, ఎందుకంటే వాళ్ళు బాగా సంపన్నమైనటువంటి దేశాలు, యూరోప్లో కానీ అమెరికాలో కానీ. సంపన్న దేశాల్లో ఏంటంటే వాళ్ళ మొత్తం ఆదాయంలో ఆహారం మీద ఖర్చు పెట్టేది 5%. మన దేశం ఉందనుకోండి, మొత్తం ఆదాయంలో ఆహారం మీద 30%, 40% మనం ఖర్చు పెడతాం. కానీ ఆ దేశాల్లో వాళ్ళకున్న ఆదాయాలు ఎక్కువ కాబట్టి మొత్తం మీద 5% పెట్టేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఆరోగ్యమైనటువంటి ఆహారం దొరికితే 5 బదులు 5.5% లేకపోతే 6% ఖర్చు పెడదాం, ఇంకా మెరుగైన ఆహారం అంటే క్వాలిటీ, మంచి క్వాలిటీ, ఈ పెస్టిసైడ్స్ అవి వాడినవి, ఈ రసాయనిక ఎరువుల్ని తక్కువ వాడేటటువంటి వాటిని కొనుగోలు చేద్దామని వాళ్ళు కొన్ని నాణ్యతా ప్రమాణాలని వాళ్ళు చెప్పారు. ఆ నాణ్యతా ప్రమాణాలను పాటించాలి. ఆ పాటించడానికి ఇప్పుడు మన దేశంలో అనేక కంపెనీలు ఉన్నాయి, సర్టిఫికేషన్ చేసే కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు ప్రస్తుతం. ఎవరైతే ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు సేంద్రియ పద్ధతులను అమలు చేస్తున్నారా లేదా, వీళ్ళు పురుగు మందులు అవి వాడకుండా, రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడకుండా వీళ్ళు నాణ్యమైనటువంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు పర్యవేక్షణ చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు. దాన్ని కొన్ని కంపెనీలు సేకరించి తీసుకెళ్ళి వేరే దేశాల్లో అమ్ముతున్నాయి. ఇప్పుడు కొంచెం ఈ సేంద్రియ ఉత్పత్తుల ఇది ఒప్పంద సేద్యంతో ఈ సర్టిఫికేషన్ కంపెనీలు కానీ వేరే కంపెనీలు కానీ కొంచెం రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వీటిని సేకరించి అవకాశం కూడా ఉంది. అంటే కొంత ఈ సేంద్రియ వ్యవసాయానికి ఈ ఒప్పంద సేద్యం ద్వారా కూడా కొంత మెరుగు జరగవచ్చు. ఇప్పటికే జరుగుతుంది. ఇప్పుడు ఒరిస్సాలో కలహండి ఆ ప్రాంతంలో సేంద్రియ పత్తి ఉత్పత్తి గురించి కంపెనీలు రైతులతో ఇప్పటికే అగ్రిమెంట్ కుదుర్చుకోవటం, వాటిని సేకరించడం జరుగుతుంది. సో ఈ అగ్రిమెంట్ విషయానికి వస్తే సార్, ఈ ఒప్పంద సేద్యంలో భాగంగా 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు అగ్రిమెంట్స్ ఉంటాయి అంటూ ఉన్నారు. రైతుకి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 5 సంవత్సరాలు చేసుకున్నాడు, 2 సంవత్సరాలు అవగానే ఒప్పందం చేసుకున్నటువంటి వ్యాపారవేత్త ఎవరో నచ్చలేదు అండ్ ఇతను భూసారం కూడా తగ్గిపోతుంది, ఈ పంట పండించొద్దు అనుకున్నాడు. అప్పుడు డిస్ప్యూట్ వచ్చింది. ఇది ఎవరు తీర్చాలి, ఏ రకంగా రైతు ముందుకెళ్ళాలి? అప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఏదైనా వచ్చినప్పుడు మామూలుగా ఒక గ్రామ స్థాయిలోనే అక్కడే పరిష్కరించేటటువంటి అవకాశం కూడా ఉంది. అవును. అది పరిష్కారం కానప్పుడు ఈ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ లెవెల్లో రెవెన్యూ అధికారులకి వాళ్ళు ఒక అడ్జుడికేషన్ లాగా ఇద్దరి వాదనలు విని వాళ్ళు తీర్పు చెప్తున్నారు, చెప్పే ప్రావిజన్ కల్పించారు ఇందులో. అలాగే అది నచ్చకపోతే జిల్లా స్థాయిలో అపిలేట్ అథారిటీ లాగా దాన్ని పెట్టారు. అంటే తమకు సంతృప్తికరమైనటువంటి తమకు న్యాయం జరగలేదని అనుకుంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇద్దరు వెళ్ళొచ్చు, ఇటు రైతులు వెళ్ళొచ్చు, అటు వ్యాపారులు వెళ్ళొచ్చు. ఇట్లా రెండు అంచెల రెండు స్థాయిల్లో ఈ డిస్ప్యూట్ని తీర్చడం కోసం, తగాదాల పరిష్కారం కోసం ఒక యంత్రాంగాన్ని వాళ్ళు ప్రతిపాదించారు ఈ బిల్లుల్లో. సో అది ఎగ్జిక్యూట్ అయిందంటారా? అంటే ఇప్పుడు ఈ బిల్లుల్ని అమలుపరచాలి. ఇప్పుడు బిల్లులు అయితే పాస్ అయినాయి, మళ్ళీ అవి రాష్ట్రాలు వాటిని అమలుపరచాలి. రాష్ట్రాలకి బిల్స్ వచ్చినాయి కాబట్టి రాష్ట్రాలు ఈ యంత్రాంగాన్ని అంతా మళ్ళీ ఏర్పాటు చేయాలి. ఈ సబ్ డివిజనల్ లెవెల్లో, జిల్లా స్థాయిలో ఈ కమిటీలని వీటిని ఏర్పాటు చేసి
ఏదైనా వివాదం వచ్చినప్పుడు వాళ్ళు పట్టే అవకాశం ఉంటుంది. సో 3 బిల్స్ గురించి మనం మొత్తం ఆల్మోస్ట్ డిస్కస్ చేసాం. అయితే దీనిని సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. కేంద్రం ఏం చెప్తుందంటే 1 నేషన్ 1 మార్కెట్, దానికోసమే ఈ బిల్స్ అంటుంది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే మా లక్ష్యం, ఆ లక్ష్య సాధనగా ముందుకు వెళ్తున్నాము అంటూ ఉన్నారు. వ్యతిరేకిస్తున్న వాళ్ళు ప్రధానంగా ఏ అంశాలు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారంటారు? ఇప్పుడు ఇవన్నీ నినాదాలుగా చెప్పడం బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ మనం విమర్శించాలని కాదు. 2000 ఆల్రెడీ ఇటువంటి చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే మొత్తం చూస్తున్నాం కాబట్టి అవన్నీ చెప్పండి. 2016లో మన ప్రధానమంత్రి గారు దీన్ని ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే 6 సంవత్సరాల్లో అంటే 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. రెట్టింపు చేయటం అంటే ఏంటి? నామమాత్రపు ఆదాయం కాదు, వాస్తవ ఆదాయం. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది కదా, ఈ 6 ఏళ్ల కాలంలో ఒక ధరలు ఒక 50% పెరిగినాయి అనుకోండి, దాన్ని లెక్కలో తీసుకొని దాన్ని డిఫ్లేట్ చేసి భాగించి వాళ్ళ ఆదాయం ఇప్పుడు ఆదాయం మీద రెట్టింపు ఉందా అని అది చూడాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఊరిని చెప్పారు కానీ ఇప్పటి వరకు 2016లో రైతుల ఆదాయం ఎంత, ఆంధ్రప్రదేశ్లో ఎంత, తెలంగాణలో ఎంత, కర్ణాటకలో ఎంత అనేది ఇంతవరకు ఒక గట్టి నిర్ధారణ లేదు. ఇప్పుడు చేయాలి ఏదన్నా ఒక విధానం సక్సెస్ అయిందా లేదా, విధానం మంచిదే కాకపోతే శాస్త్రీయ విధానంలో దాని ముందుకు వెళ్ళి మొత్తం బయట లక్ష్యం మంచిదే. 6 ఏళ్లలో కాదు, 5 ఏళ్లలో చేస్తే ఇంకా మంచిది, 4 ఏళ్లలో చేస్తే ఇంకా మంచిదే. అయితే ఆ చేయటానికి అది జరిగిందా లేదా అనేది మనం ఏ పాలసీ అయినా తీసుకున్నప్పుడు దాన్ని మనం కరెక్ట్గా మెజర్ చేయాలి, దాని ఇంపాక్ట్ని మెజర్ చేసేటట్టు ఉండాలి. 2016లో అసలు ఆదాయం ఎంత, రైతులకి సగటు ఆదాయం ఎంత ఉంది, ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటికి ఏ స్థాయికి వచ్చారు అంటే 2022లో డబుల్ అవ్వాలంటే ఇంకెంత అభివృద్ధి జరగాలి అనేటటువంటి విశ్లేషణ లోపించింది. కేవలం చెప్పారు, నినాదంగా చెప్పారు, మంచిదే నినాదం. అది 22 కాదు 21కే జరిగితే ఇంకా మంచిది. రైతులు మేలు కోరేవాళ్ళుగా మనం అందరం దాన్ని స్వాగతించాలి. అయితే ఏంటంటే దీనికి ఒక కరెక్ట్ మెజర్మెంట్ అనేది లేదు ఇప్పటి వరకు. సరే, ఆ లక్ష్యం నెరవేరటం కోసం ఈ 3 వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకి మెరుగైన ధరలు వస్తాయి. ఇప్పుడు లభిస్తున్న ధరల కన్నా ఎక్కువ ధరలు లభిస్తాయి. అంటే ఇప్పటి వరకు ఏదైతే రైతు పొందుతూ ఉన్నాడో మార్కెట్ నుంచి దానికన్నా మెరుగుదల అయితే ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఓకే, ఒక ఎకనామిస్ట్, ఒక ఎక్స్పర్ట్గా మీరు ఏం భావిస్తారు? నేనేమంటానంటే నేను కాదన్ను అవునన్ను. ఓకే, మనం కొలతయ్యాలి. ఇవాళ ఏ స్థాయిలో లభిస్తున్నాయి, ఇవాళ పెసలకి ఎంత లభిస్తున్నాయి, కందులకి ఎంత లభిస్తున్నాయి, వడ్లకి ఇవాళ ఏ రేటు లభిస్తుంది, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకి ఇవాళ ఎంత లభిస్తుంది. తర్వాత అంటే వచ్చే సంవత్సరం అది ఎలా లెక్క చేయాలంటే వినిమయదారుడు ఎంత చెల్లిస్తున్నాడు. వినిమయదారుడు బియ్యానికి 50 రూపాయలు కిలో చెల్లిస్తున్నాడు అనుకోండి, రైతు స్థాయిలో ఎంత లభ్యం అవుతుంది, ఎగ్జాక్ట్లీ ఆ రేషియో ఎంత. రైతు స్థాయిలో ఇప్పుడు 30 రూపాయలు లభిస్తుంది అనుకోండి, 50లో 30 అంటే 60% ఇవాళ లభిస్తుంది. మనం ఈ బిల్లులను తెచ్చినందువల్ల, ఈ విధానాలను అమలు జరిపిన దానివల్ల ఆ 60% వల్ల 65%కైనా పెంచగలమా లేదా అంటే వినిమయదారుడు సగటును చెల్లించే ధరలో రైతుకు లభించే ధర 60% నుంచి 65%కో 70%కో పెరిగితే మనం ఈ విధానాలు ఈ బిల్స్ యొక్క సార్థకమైనవి అని చెప్పి అనుకోవచ్చు. అలా జరగకపోతే కేవలం నినాదమే కానీ జరిగినట్టు కాదు కదా. సో అంటే ఈ వేలోనే మిగతా రాష్ట్రాలు కూడా భావించి కొన్ని సపోర్ట్ చేసి కొన్ని వెనుకాడిని అనుకోవచ్చు. అంటే అలా అని కాదు, ఇప్పుడు రాష్ట్రాలకి 2-3 విషయాల్లో వాళ్ళకి అబ్జెక్షన్ ఉంది. ఏంటంటే ఈ అత్యవసర సరుకుల చట్టాన్ని అమలుపరచడంలో రాష్ట్రాలకి ఇప్పటి వరకు ఎక్కువ బాధ్యత ఉంది. ఇప్పుడు దాన్ని దాదాపు 90% తీసేసినట్టు అయింది. రాష్ట్రాలు ఏముంటాయంటే మా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రజల యొక్క
ఆహార భద్రత, వాళ్ళకి అన్ని వస్తువులు సరసమైన ధరలకు లభించాలి అనేటటువంటి లక్ష్యం ఆ బాధ్యత మాకుంటుంది. ఒకవేళ ఆ ధరలు పెరిగినాయి అంటే వినిమయదారులకి లభ్యం కాకపోయినా, రైతుకు సరిగా ధర రాకపోయినా మా ప్రమేయం లేకుండా జరుగుతుంది కాబట్టి మా బాధ్యత తగ్గిపోతుంది అనేది వాళ్ళు అబ్జెక్షన్. కాబట్టి గతంలో ఉల్లిపాయల రేట్లు పెరిగి ప్రభుత్వాలు కూడా పడిపోయిన రోజులు ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం బాధ్యత ఉంటుంది వాళ్ళకి ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అబ్జెక్ట్ చేస్తున్నాయి. ఓకే. సో ఇప్పటికే కేరళ, పంజాబ్ రాష్ట్రాలు మేము ఈ కోర్టుల్లో ఛాలెంజ్ చేస్తాము. ఇదేంటంటే భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం ప్రధానంగా రాష్ట్రాల అధికారంలో ఉన్నది కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు. దీని మీద సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందంటే ఇది రాజ్యాంగాన్ని అన్వయించటం. రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు, రాష్ట్రాల అధికారాలు ఏంటి, కేంద్రానికి ఎంత అధికారం ఉంది, రాష్ట్రాల అధికారాలు ఏమైనా తగినాయా, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది సుప్రీంకోర్టు వాళ్ళు ఒక తీర్పు చెప్తారు. అదే 1 సంవత్సరానికి కావచ్చు, 2 సంవత్సరాలకు కాబట్టి తీర్పు చెప్తారు. అంటే అసలు ఈ చట్టాలకు చట్టబద్ధతే లేదు అని వాదించేవాళ్ళు కొన్ని రాష్ట్రాల వాళ్ళు వాదిస్తున్నారు. అది ఒక విషయం. ఓకే. రెండోది ఏంటంటే ఇక రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు. రైతులు ఏంటంటే ఇప్పుడు ఈ కనీస మద్దతు ధర అనేది ఒకటి ఉంది. ఇది ఎప్పుడో 1965-70 ఆ ప్రాంతంలో పెట్టింది. అప్పటి నుంచి ఏం జరుగుతూ ఉందంటే ఇప్పటికి ఒక 50-55 ఏళ్ళు ఈ కనీస మద్దతు ధర ఉంటే ఒక 40 సంవత్సరాల్లో అసలు సమస్య లేదు. ఎందుకు లేదంటే మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ఉన్నాయి. ఓకే. మార్కెట్ ధర కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ఉన్నప్పుడు రైతులకేం సమస్య ఉండదు కదా. కాకపోతే ఒక 10 సంవత్సరాల్లో ఈ కనీస మద్దతు ధర కన్నా తగ్గినాయి. అంటే ఎందుకంటే పంట ఎక్కువ పండిస్తున్నారంటారా? పంట ఎక్కువ అవటం కానీ ఇప్పుడు గిరాకీకి ఇప్పుడు ఒకసారి ఏంటంటే వేరే దేశాలకి ఎగుమతి చేసేటటువంటి అవకాశం ఉంటే, అంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే ఎగుమతి చేస్తారు. కానీ మొత్తం మీద మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ తగ్గుతున్నాయి అంటే మీరు అదేంటంటే తగ్గటం కాదు, పెరుగుతున్నాయి కదా అని మీరు అంటారు. నిజమే, పెరుగుతున్నాయి, రూపాయల్లో పెరుగుతున్నాయి. ఓకే. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ధరలను చూస్తే 1970లో బియ్యం ధర $1,200, ఒక టన్నుకి $1,200. ఇవాళ బియ్యం ధర $200. కానీ డాలర్ విలువ ఆ రోజు ఉన్నదానికి కాకపోతే ఆ రోజు డాలర్కి $7.5, ఇవాళ 73-74 రూపాయలు. 10 రెట్లు పెరగటం వల్ల డాలర్ మార్కం విలువ పెరగటం వల్ల అక్కడ 6 రెట్లు తగ్గినా సరే ఇక్కడ 10 రెట్లు పెరగటం వల్ల ఇక్కడ పెరిగినట్టు కనిపిస్తుంది మనకి. కానీ వాస్తవంగా చూస్తే 1970లో అంతర్జాతీయంగా ఉన్న మార్కెట్లో ఉన్న ధరలు, ఆహార ధాన్యాల ధరలు, ఆహార ఉత్పత్తుల ధరలన్నీ 5వ వంతు పడిపోయినాయి. ఇక అన్నిటికన్నా ఘోరంగా పత్తి ధర 10వ వంతుకు పడిపోయింది. 1970లో కూడా ఒక పౌండ్ పత్తి ధర 70 సెంట్లు, ఇవాళ కూడా పౌండ్ పత్తి ధర 70 సెంట్లు. మరి అప్పటికి కూడా డాలర్ విలువ కూడా తగ్గింది కదా, డాలర్ కొనుగోలు శక్తి కూడా ఈ 50 ఏళ్ళలో తగ్గింది. వాస్తవంగా చూస్తే పత్తి ధర వాస్తవ ధర 10వ వంతుకు పడిపోయింది. అప్పుడు రూపాయి ఉంటే ఇప్పుడు 10 పైసలకు పడిపోయినట్టు లెక్క. ఇట్లా ఎందుకనంటే సాంకేతికంగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మొట్టమొదట మొక్కజొన్నని కనిపెట్టినప్పుడు, రైతులు సాగు చేయడం మొదలుపెట్టినప్పుడు మొక్కజొన్న పొత్తులు 8 గింజలు ఉండేవి. అంత తక్కువ సార్? అవును. ఓకే. దాన్ని అభివృద్ధి చేసి ఇవాళ కొన్ని రకాలకి 800 గింజలు వచ్చినాయి ఉంటున్నాయి ఒక్కొక్క మొక్కజొన్న కండిలో. ఖచ్చితంగా ఈ కాలపు యువత తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఎంతో పరిశోధనలు చేసి దాన్ని అభివృద్ధి చేయటం వల్ల 8 గింజల నుంచి 800 గింజలకి ఒక మొక్కజొన్న పొత్తులో వచ్చిందంటే ఇంత ఉత్పత్తి పెరిగినప్పుడు
ఈ లాభం కేవలం రైతులకు రావాలని కాదు, వినిమయదారుడికి కూడా వస్తుంది. ఈ దీని యొక్క బెనిఫిట్ అనేది అటు రైతుకి కొంత రావాలి, వినిమయదారుడికి కొంత రావాలి, మధ్యలో ఉన్న ప్రభుత్వానికి కొంత అందరికీ రావాలి. కానీ జరుగుతుంది ఏంటంటే వినిమయదారుడికి బాగానే లాభం అవుతుంది. ఇప్పుడు నేను కూడా ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతంలో 50% ఆహారానికి ఖర్చు పెట్టేవాడిని. ఇవాళ నాకు పెన్షన్ వస్తుంది. ఇవాళ కూడా పెన్షన్లో సగం నేను ఆహారం మీద ఖర్చు పెట్టాల, 4వ వంతు ఎంతో ఖర్చు పెడుతున్నాను. అంటే ఏంటి, ఆహార ధాన్యాల ధరలు సాపేక్షికంగా తగ్గినాయి కాబట్టి తక్కువ. అలాగే ఇప్పుడు ఏ ఎంప్లాయీ కానీ ఎవరైనా కానీ ఏ వ్యాపారం చేసేవాళ్ళు కానీ వాళ్ళ ఆదాయంలో ఇదివరకు 50% ఖర్చు పెట్టేది ఆహారం మీద, ఇప్పుడు 20% ఖర్చు పెడితే వాళ్ళకి ఆహారం లభిస్తుంది. ఇది వినిమయదారుడికి లాభించింది. కానీ ఇదే సందర్భంగా రైతులకు కూడా లాభిస్తే, ఇంత కష్టపడి పండించేటటువంటి రైతులకు కూడా ఆ లాభం రావాలి. ఆ లాభం రావట్లేదనేదే బాధ. ఇప్పుడు అయితే ఈ మద్దతు ధర అనేది నేను చెప్పినట్టుగా ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల సమస్య రాలేదు, ఒక 10 సంవత్సరాల్లో సమస్య వచ్చింది. కార్యక్రమంలో చిన్న విరామం. నిత్యావసరాలైన బియ్యం, పప్పులు, మిర్చి, కూరగాయలు లాంటి సాంప్రదాయక వ్యవసాయ పంటలను కూడా ఈ బిల్లు ద్వారా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం కల్పిస్తుంది కేంద్రం. ఈ విధానం ద్వారా మధ్యవర్తి ప్రమేయం లేకుండా రైతులు తమ ఉత్పత్తులను లాభసాటి ధరలకు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. ఇది ఒక విధంగా రైతులకు మంచి వెసులుబాటుగా అనే చెప్పుకోవాలి. దీని ద్వారా రైతులు ఇక నుంచి పంటలు పండించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని ఆశిద్దాం. చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలామంది శాస్త్రవేత్తలు కావచ్చు, మీరు నిపుణులు కావచ్చు, వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే మన దగ్గర ఆల్రెడీ కావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో వరి, గోధుమలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి, దానివల్ల రేట్లు పడిపోతూ ఉన్నాయి. అలా కాకుండా మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి నూనె గింజలు, నూనెలు, తర్వాత పప్పు దినుసులు ఇటువంటివి గనక పండిస్తే సారవంతమైన నెలలు మనకు ఉన్నప్పుడు వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలి, ముఖ్యంగా రైతులు ఉపయోగించుకోవాలి అంటున్నారు. అంటే ఆ రకంగా రైతులను ఎందుకు ఎవరు సమాయత్తం చేయలేకపోతున్నారు? సమాయత్తం చేయటం అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు మన దేశం పరిస్థితులకి ఇప్పుడు మలేషియా ఉంది, ఇండోనేషియా ఉంది. ఆ దేశాల్లో అధిక వర్షపాతం ఉంటుంది, వర్షపాతం ఎక్కువ, భూమి లభ్యత ఎక్కువ ఉంది. వాళ్ళు పామాయిల్ తోటలు వేస్తారు. వాళ్ళు పామాయిల్ని తక్కువ ధరకు అలా పండించగలుగుతున్నారు, ఉత్పత్తి. అదే మనం పామాయిల్ ఇక్కడ వేసి నీళ్లు పెట్టి ఎరువులేసి మనం పండిస్తున్నాం పామాయిల్, కానీ మనకు ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుంది. ఓకే, అంటే ఆ పామాయిల్ వాళ్ళు పండిస్తే $200 టన్ను పండిస్తే మనం ఇక్కడ పండించాలంటే $500 టన్ను అవుతుంది. అది తప్పనిసరిగా అలా చేయటం మంచిదా? పామాయిల్ని కొనుక్కొని మనకి ఎందులో అయితే మనకి ఎక్కువ లాభం వస్తుందో ఆ పంటలను ఎక్కువ పండించి వీటిని మనం ఎగుమతి చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం పామాయిల్ దిగుమతి చేసుకుంటాం. ఖచ్చితంగా ఇదే మేలు. అదే జరుగుతుంది. మన దగ్గర ఎక్కువ ఎక్స్పోర్ట్ ఏమవుతూ ఉంటాయి సార్ మన రైతులు పండించేవాళ్ళు? మనం చేసే వాటిల్లో ఎక్కువగా ఈ బాస్మతి బియ్యం ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు సాధారణ బియ్యం కూడా ఎగుమతి అవుతున్నాయి. తర్వాత ముడి పత్తి ఎగుమతి అవుతుంది. 3 రకాలుగా అవుతుంది. ముడి పత్తి ఎగుమతి అవుతుంది, పత్తి నూలు, పత్తి నుంచి నూలు తీస్తాం కదా, నూలు ఎగుమతి అవుతుంది. తర్వాత బట్టలు తయారు చేసిన రెడీమేడ్ బట్టలు కూడా ఎగుమతి అవుతున్నాయి. 3 రకాలుగాను పత్తికి సంబంధించిన ఉత్పత్తులు మనం ఎగుమతి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కాఫీ, టీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. అంటే పండ్ల ఉత్పత్తిలో కూడా అంటే ఎక్కువ మనవి చాలా వరకు వరల్డ్ టాప్ 1లో ఉంటాయండి ఉత్పత్తిలో, కానీ ఆ రకంగా లాభాలు మాత్రం గడించలేకపోతున్నారు మన రైతులు. ఎందుకలా? ఉత్పత్తిలో ఎక్కువ ఉంటే దేశం పెద్దది కాబట్టి అట్లా కనిపిస్తుంది. కానీ ఉత్పాదకత అంటే 1 హెక్టార్కు లేకపోతే 1 ఎకరానికో ఎంత ఉత్పత్తి అవుతుందనేది చూస్తే ఇప్పటికీ తక్కువ మన దేశంలో. అవేలో చైనా, అమెరికా మనకన్నా ముందున్నాయి. ఎందుకలా? ఎందుకంటే అవి ఈ మన ఉష్ణమండల దేశం, అవి శీతల దేశాలు. శీతల దేశాలు అంటే చలి ఎక్కువగా ఉండేటటువంటి దేశాల్లో భూమిలో సేంద్రీయ పదార్థం ఎక్కువ ఉంటుంది. భూమిలో సేంద్రీయ పదార్థం 2% కన్నా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర సేంద్రీయ పదార్థం 0.5%
100 కిలోల్లో 0.5 కిలోల కన్నా తక్కువ ఉంటుంది సేంద్రీయ పదార్థం తక్కువ ఉంటుంది కాబట్టి ఉత్పాదకత తక్కువ ఉంటుంది మన దగ్గర. అక్కడ సేంద్రీయ పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అయితే దీన్ని మనం కొంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే గతంలో ఇంప్రూవ్ చేసుకున్నాము, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం, కానీ ఆ స్థాయికి వెళ్ళలేము. అంటే కొంతమంది బయో ఫర్టిలైజర్స్ వాడటం వల్ల ఆ రకంగా పెంచవచ్చు అంటూ ఉన్నారు. మంచిదే, బయో ఫర్టిలైజర్స్ వాడచ్చు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సేంద్రియ. ఇప్పుడు ఇదివరకు మనం అంతా ఒక 50, 70, 60 ఏళ్ల క్రితం ఈ యూరియా ఇవి తెలియదు మనకి. ఆముదపిండి, కానుపిండి అవే వేసేవాళ్ళం. అవి కూడా వాడచ్చు. ఈ వెర్మి కంపోస్ట్ వాడచ్చు, అన్ని రకాల కంపోస్టులు అవన్నీ ఎంతవరకు సాధ్యమైనంత వరకు సేంద్రీయ పదార్థాలను వాడాలి. అవసరమైన అవి చాలనప్పుడు మాత్రమే మనం రసాయనిక ఎరువులు వాడాలి. వాటిని కలిపి వాడాలి. సో అంటే మీరు చెప్తున్నట్టుగా మిగతా దేశాలతో పోలిస్తే భూసారం కొంచెం తక్కువ ఉండటం వల్ల ఈ రకంగా తగ్గింది. ఉష్ణమండల దేశాలు అన్నిటితోనూ భూసారం తక్కువ కాబట్టి ఉష్ణమండల దేశాల్లో ఉత్పాదకత తక్కువ. దాన్ని మనం గుర్తించాలి. ఓకే, మనం జపాన్లో పండినంత రైస్ మనం పండించలేము, లేకపోతే ఇటలీలో పండినంత గోధుమలు మనం పండించలేకపోతున్నాం అని బాధపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర గంగా డెల్టా ఉన్న, గోదావరి డెల్టా ఉన్న, కృష్ణా డెల్టా ఉన్న సారవంతమైన భూములు ఉన్నా సరే మన ఉష్ణమండల దేశం కాబట్టి ఈ రకంగా ఉత్పాదకత ఉంది అంటారు. ఉత్పాదకత అనేది పరిమితం అనేది అదే. అంటే మనం అభివృద్ధి చెందుతున్నాం. మనం ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఉత్పాదకత 2 రెట్లు 3 రెట్లు పెరిగింది. ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆ స్థాయికి చేరలేం. ఓకే, ఆ స్థానికి అంటే ఇప్పుడు 12 టన్నులు హెక్టార్కి 12 టన్నులు జపాన్లో పండిస్తారు బియ్యం. మనం ఎంత ప్రయత్నం చేసినా 5-6 టన్నులు మనం పండిస్తున్నాం. దీన్ని 6ని 7, 8 చేయొచ్చు. కానీ అంటే ఈ మాత్రం సరే ఉంటుందని హరిత విప్లవం పుణ్యం అనేసి అనుకోవచ్చు. తప్పకుండా హరిత విప్లవం వల్లే ఇవన్నీ సాధ్యమైనవి. అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కానీ, అప్పుడు సుబ్రహ్మణ్యం గారు, జగజీవన్ రామ్ గారు, ఆ నాయకత్వం ఒకప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు ఏమైనా సరే స్వయం సమృద్ధి సాధించాలి అని చెప్పి స్వామినాథన్ గారు, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా గట్టి కృషి చేయటం వల్ల, అలాగే ఒక పరిశోధన యంత్రాంగం మొత్తం దేశం అంతా చేయటం వల్ల ఎన్నో రకాలను మనం వంగడాలు తయారు చేసి వాటికి ఉత్పాదక శక్తిని పెంచాం. వాటితో పాటు నీటిని వాడటం, భూగర్భ జలాలను వాడటం, తర్వాత ఎరువులను వాడటం, అన్నీ కలిపి చేస్తేనే యంత్రాలు అన్నీ వాడటం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. సో మీరు అన్నట్టుగా మనం ఆ వ్యవసాయ బిల్లులు మూడింటి గురించి కూడా మాట్లాడుకున్నాము. స్వతంత్రం వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మొత్తం మాట్లాడుకున్నాము. వాణిజ్య పంటల గురించి మాట్లాడాము. అయితే అంతిమంగా మనం మాట్లాడాల్సింది స్వామినాథన్ కమిటీ సిఫార్సులు కనుక అమలు అయితే ఈ దేశంలో ప్రతి రైతు బాగుంటాడు అంటూ ఉన్నారు. ఆ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్లో కీలకమైనవి ఏంటి, అవి ఎప్పటిలోపు అసలు అమలయ్యే ఛాన్స్ ఉంది అంటారు? స్వామినాథన్ గారి నేతృత్వంలో కమిటీని వేశారు. వారు ఏం చెప్పారంటే మొత్తం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఫుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ C2 అంటాం మేము లెక్కల్లో. ఆ C2 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీద 50% లాభం రైతులకు ఇవ్వాలి. అలా చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని చెప్పారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కానీ అమలుపరచలేదు. అప్పుడున్న ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నారు, మేము ఆమోదించామన్నారు. అయితే C2 బదులు A2 మీద 50% ప్రాతిపదికన ధరను నిర్ణయిస్తున్నారు. అంటే ఇప్పుడు ధాన్యం విషయం వచ్చేటప్పటికి ఒక 300 రూపాయలు తేడా వస్తుంది. క్వింటాల్కి 300. C2 ప్రకారం చేస్తే ఇంకా 300 ఎక్కువ ఇవ్వాలి. A2 ప్రకారం చేస్తే ఒక 300 తగ్గుతుంది. అలా అన్ని వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అవుతుంది. అయితే ఏంటి, ఇది కేవలం 22 వ్యవసాయ ఉత్పత్తులకే ఈ కనీస మద్దతు ధర అనేది అమలు జరుగుతుంది. ఇప్పుడు కనీస మద్దతు ధరను నిర్ణయించడానికి ఇది ప్రాతిపదిక, కానీ దాన్ని అమలుపరచడం, ఇప్పుడు మన కనీస మద్దతు ధరను ప్రకటించడం ఒక వంతు అయితే, దాన్ని సేకరణ మద్దతు అవసరమైనప్పుడు సేకరణ మద్దతు ఇవ్వాలి. ఎప్పుడైతే మార్కెట్ ధరలు ఈ కనీస మద్దతు ధర కన్నా తక్కువకి వెళ్తున్నాయో అప్పుడు సేకరించాలి. సేకరించడం కోసమే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, అలాగే ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, నేఫెడ్ అని అది కానీ, అలాగే స్టేట్ లెవెల్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్లు, మార్కెటింగ్ ఫెడరేషన్లు, ఇవన్నీ ఉండే వీటన్ని సేకరించాలి.
సేకరించి సేకరణ మద్దతు ఇవ్వాలి. ఓకే. ఆ సేకరణ మద్దతు ఇవ్వటం లేదు. ఇప్పుడు రైతులు ఆందోళన ఎందుకు చెందుతున్నారంటే మనకి కనీస మద్దతు ధరలకి ఆ ధరలకు మాకు లభించటం లేదు, దానికి సరిపోని సేకరణ మద్దతు ఇవ్వటం లేదు. అంతేకాకుండా అసలు కనీస మద్దతు ధరను తీసేస్తారేమో. ఎందుకనంటే కొన్ని కమిటీలు, ప్రభుత్వం వేసినటువంటి కొన్ని కమిటీలు వాళ్ళు దాంట్లో సిఫార్సు చేశారు, అసలు ఈ కనీస మద్దతు ధరలను తీసేయండి, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని రద్దు చేయండి, వీటి వల్ల సమర్థంగా నిర్వహించట్లేదు కాబట్టి దేశానికి చాలా నష్టం వస్తుంది, వీటిని తీసేయండి, కనీస మద్దతు ధర అవసరం లేదు అని చెప్తున్నారు. పూర్తిగా మార్కెట్ మీద వదిలేయండి అని చెప్తున్నారు. అది రైతులకు ఇష్టం లేదు. రైతులు ఏంటంటే ఎక్కువగా పంజాబ్, హర్యానా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు పండించిన 100 బస్తాలు ధాన్యం పండిస్తే మొత్తం అమ్మేస్తారు. వాళ్ళు ఇంట్లో వాడుకోవడానికి ఒక బస్తానో అర బస్తానో వాళ్ళు ఉంచుకుంటారు. అందుకని సేకరణ అనేది కనీస మద్దతు ధర దగ్గర సేకరించడం అనేది వాళ్ళకి చాలా కీలకం. అందుకే ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా ఆందోళన రావటం, ఈ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి అకాలీదళకు చెందినటువంటి మంత్రి గారు ఆమె కూడా రాజీనామా చేసి బయటకు వెళ్ళటానికి కారణం వాళ్ళు ఈ కనీస మద్దతు ధరకి సేకరించడం అనేది కీలకం అని చెప్పి వాళ్ళు. సో ఖచ్చితంగా ఆ వేలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి భావిస్తూ, అండ్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల తాలూకు ఏదైతే యూపీఏ మర్చిపోయిందో, బట్ మేము గుర్తుంచుకున్నాము, ఆ రకంగా అడుగులు వేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉంది అనే వేళ భావిస్తూ ఈ 3 వ్యవసాయ బిల్లు కూడా రైతులకి ఎంతో కొంత మేలు చేస్తాయని, అనుకున్న వేళ మేలు చేసే విధంగా ముందుకు వెళ్తారని భావిస్తున్నాను సార్. ఆ రకం ఉంటుంది కదా, అంటే ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. ఉంటుందా లేదా అనేది మన ప్రభుత్వం యొక్క చర్య వల్ల. నా ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి, 1-2 సలహాలు నేను మామూలు క్లుప్తంగానే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎట్టా అయితే కన్జ్యూమర్ కోర్టులు ఉన్నాయో, రైతులకు ప్రత్యేకంగా కొన్ని కోర్టులని, ఒక జిల్లాకు ఒక కోర్టు అన్న ఒక కోర్టును నిర్ణయించాలి. ఎందుకంటే రైతులు కొనేటటువంటి ఈ విత్తనాలు అవి వాటిల్లో కల్తీలు అవి వస్తున్నాయి, వాటి మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు. అలాగే ఈ ఒప్పంద సేద్యం విషయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా రైతు కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉండాలి. అలాగే కనీస మద్దతు ధర రానప్పుడు మాకు మద్దతు ధర రాలేదు అని కోర్టుకి వెళ్ళి పరిహారం కోరేటటువంటి అవకాశం ఉండాలి. ఇట్లాంటి ఏర్పాటు చేయాలి అనేది ప్రభుత్వం కూడా. ఈ కనీస మద్దతు ధర అనేది ఊరిని నామమాత్రంగా కాకుండా ఎఫెక్టివ్గా దీన్ని అమలుపరచడానికి ఒక యంత్రాంగాన్ని వేయాలి. వేసి ఎవరికైనా రైతుకి కనీస మద్దతు ధర రాలేదంటే, ఆ ఉత్పత్తికి ఒక మంచి క్వాలిటీ ఉన్న ప్రొడ్యూస్కి సరైన మద్దతు ధర రాలేదంటే ఎవరి మీద బాధ్యత ఎవరిది, వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టుగా ఉండాలన్నమాట. అలా చేయగలిగితే ఇంకో ఆర్డినెన్స్, 3 ఆర్డినెన్స్లు పెట్టిన తర్వాత ఇంకో ఆర్డినెన్స్ పాస్ చేయడం కష్టం కాదు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు, కనీస మద్దతు ధర మాకు సాక్రిఫైస్ చేస్తాము. అలాగే రైతు కోర్టులు అనేది కొన్నిటిని ఏర్పాటు చేయాలని నా ఉద్దేశం. రైట్ సార్. ఒక జర్నలిస్ట్గానే కాకుండా ఒక రైతు బిడ్డ కూడా అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇది ఎంతోమంది రైతులకి, వ్యాపారులకి, అందరికీ మేలు చేస్తుందని భావిస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. ఇది నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.